హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక మంచి వెహికల్ అనేది తీసుకొచ్చానమాట. కొత్త వెహికల్ అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. పూర్తిగా చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. జాండీర్లో 4 వీల్ ట్రాక్టర్, డోజర్ వెహికల్, జాండీర్ వెహికల్ ఇట్లా చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. నా జాండీర్ వెహికల్ అంటూ చూడు, డోజర్ వెహికల్ అంటూ చూడు, 4 వీల్ ట్రాక్టర్ అంటూ చూడు, కల్టివేటర్, ఈ విధంగా చాలా మంది అయితే రకరకాలుగా వాళ్ళ క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు. నేను చెప్పేది ఒకటే, మన ఛానల్లో ఏ వీడియో వచ్చినా మీకు ఒకవేళ వెహికల్ బాగుంది తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ కూడా ఇలాంటిది అనమాట. ఇది వచ్చేసి జాండీర్లో 4 వీల్ ట్రాక్టర్ అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. జాండీర్ వెహికల్ 5045 4 వీల్ ట్రాక్టర్ అనమాట. 5045 4 వీల్ ట్రాక్టర్ సెకండ్ హ్యాండ్లో అయితే సేల్ చేస్తున్నారు. వెహికల్ అయితే చాలా నీట్గా కొత్తది అయితే ఉందన్నమాట. 2023 5వ నెలలో అయితే తీసుకోవడం జరిగిందనమాట. జూన్ 5వ నెలలో తీసుకున్న వెహికల్ అనమాట. ఇది వచ్చేసి ఒకవేళ మీలో దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. 2023 సంవత్సరం వెహికల్ 5వ నెలలో తీసుకోవడం జరిగింది. కేవలం మనకి 1 సంవత్సరం మాత్రమే అవుతుందన్నమాట. 2023 5వ నెలలో తీసుకున్నది 2024 5వ నెల తేదీ దాకా చూసుకుంటే సంవత్సరం అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకొని కూడా 5 సంవత్సరం అయితే అవుతుంది. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. రీడింగ్ చూసుకుంటే 410 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ అయితే 410 గంటలు అయితే తిరిగింది. చాలామంది 4 వీల్ ట్రాక్టర్కే ఎక్కువ మంది అయితే అడుగుతున్నారు అనమాట. అన్న 4 వీల్ ట్రాక్టర్ అంటూ చూడు, మాకు మహీంద్రా కానీ, జాండీర్ కానీ, ఐచర్లు కానీ ఇట్లా చాలామంది 4 వీల్ ట్రాక్టర్లు అయితే అడుగుతున్నారు. ఈ యొక్క వెహికల్ కూడా 4 వీల్ ట్రాక్టర్, జాండీర్ వెహికల్. చాలామంది 4 వీల్ అంటే జాండీర్లోనే అడుగుతుంటారు కాబట్టి మీకోసం తీసుకొచ్చిన వెహికల్ అనమాట. వెహికల్ కండిషన్ చూసుకుంటే నీట్గా ఉంది, కొత్తది అనమాట. ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి రిపేర్ లేదు. తీసుకున్న కాడి నుంచి పెద్దగా యూజ్ చేయలేదన్నమాట. మీరు ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్లో అయినా సరే కొత్తదైనా సరే కొనాలనుకుంటే తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి మీరైతే మిస్ కాకుండా చూడండి. ఇదైతే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ప్రైస్ ప్రకారం చూసుకుంటే 13,50,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 13,50,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా సరే ఓనర్తో మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి. ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఇస్తాను అనమాట. చాలామంది అడుగుతున్నారు, అన్న మాకు ఈ ప్రైజ్లో ఉంటూ చూడు, మాకు కొత్త వెహికల్స్ ఏమైనా ఉంటూ చూడు, రీసెంట్గా తీసుకున్న వెహికల్స్ ఉంటూ చూడు, 4 వీల్ కాదు నాకు 2 వీలర్ వెహికల్స్ అంటే చాలామంది అడుగుతున్నారు అనమాట. టాటాలో 4 వీల్ అవసరం లేకపోయినా మంచి వెహికల్స్ ఉంటే చూడని అయితే అడుగుతున్నారు. ఇదైతే 13,50,000 అయితే చెప్తున్నారు అనమాట ఓనర్ అనేది. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకోండి. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది. మీలో ఎవరైనా కొత్తది కొనాలనుకుంటే కొద్ది కాస్ట్ ఎక్కువ, అంటే సంవత్సరం అయింది కాబట్టి మీకు కొంత అమౌంట్ తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఎందుకంటే ఓనర్ అనేది ఈ వెహికల్ని అనేది మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు. అందువలన అలాగే కొన్ని కారణాల వల్ల కూడా అమ్మేయడం జరుగుతుంది అనమాట. వెహికల్ అనేది కొద్దిగా ఫైనాన్స్ పరంగా కూడా ఇబ్బంది అయితే ఉంటుంది. ఇంత అమౌంట్ అంటే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఎవరైనా 4 వీల్ ట్రాక్టర్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తక్కువ ధరలో వస్తుంది కాబట్టి మిస్ కాకుండా అయితే వెళ్ళి చూడండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో మహబూబ్ నగర్ డిస్టిక్లో మండలం వచ్చేసి హన్వాడ అనే మండలంలో అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్లో, అలాగే డిస్టిక్ పక్కన మండలం వచ్చేసి హన్వాడ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఇబ్రహీంపాడు అనే విలేజ్లో అయితే ఉందన్నమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, నచ్చితే తీసుకోండి. వెహికల్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్లో హన్వాడ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. చుట్టుపక్కల ఉన్న ఏరియాలో కానీ, మండలం కానీ, విలేజ్ కానీ, డిస్టిక్లో ఉన్న వాళ్ళు కానీ ఓనర్తో మాట్లాడి ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తాను అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు జాండీర్లో 5045 4 వీల్ ట్రాక్టర్ కావాలని. ఒకసారి అయితే ట్రైల్ వేయండి, మీకు నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.